హాయ్ హలో నమస్తే అందరికీ. నా పేరు నరేష్. కొత్తగా ఆసరా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఈ సంవత్సరం కొత్తగా 2,00,000 మందికి ఆసరా అదే చేయూత పెన్షన్లు ఇస్తారట. దీనికి సంబంధించి వార్త అయితే ఉంది. వార్తలో పూర్తి వివరాలు అయితే చూద్దాం. చూసిన తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ అయితే వార్త చూద్దాం రండి. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని పేదలు, వృద్ధులు, ఆసరా అవసరమైన వారికి భారీ ఊరటనిచ్చింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో భాగంగా కొత్తగా మరో 2,00,000 మందికి చేయూత పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. దీంతో ఇప్పటి వరకు పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన సుమారు 2,00,000 మందికి ఈ ఏడాది నుంచి కొత్తగా పెన్షన్లు అందనున్నాయి. పెన్షన్ల పంపిణీకి ఆటంకం కలగకుండా బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించారు. అయితే ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ సామాజిక భద్రతా పింఛన్లను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ నిర్ణయంతో లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నిండుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ 2,00,000 మందికి అంటున్నారు. కానీ ఆసరా పెన్షన్లు, కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే 2022 ఆగస్టు సెప్టెంబర్లో కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు కొంతమందికి పెన్షన్లు ఇచ్చారనమాట. అప్పటి నుంచి 4 సంవత్సరాలు అయింది. అప్పుడు కొంతమంది మిస్ అయ్యారు. తర్వాత కొంతమంది దరఖాస్తులు పెట్టుకున్నారు. ఇప్పటికీ 3.5 సంవత్సరాలు కావస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు ఇప్పుడు ప్రకటించింది. అది కూడా 2,00,000, దాదాపు 19,00,000 మంది ఉన్నట్టు వార్తలు వచ్చినాయి. కొంత పెన్షన్ల దరఖాస్తులు. కాకపోతే దానిలో అందరు పెట్టుకుంటారు కదా, అందరు నిజమైన అర్హులు ఉండరు కదా. కొన్ని ఫిల్టర్ చేసిన కనీసం 7-8 లక్షలు, 10 లక్షలు, 8 లక్షల వరకు అయితే ఉండొచ్చు. కానీ చాలా మంది ఉన్నారు దీంట్లో. వితంతువులు, వృద్ధులు, అట్లనే ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వికలాంగులు, ఇట్లా 11 రకాల కేటగిరీలకు సంబంధించి చాలా మంది ఉన్నారు. వీళ్ళందరికీ ఫిల్టర్ చేస్తే 2,00,000 మందికి ఇస్తారట కానీ ఈ సంవత్సరం. కానీ మిగతా వాళ్ళకి కొందరికి రాకపోవచ్చు. 2,00,000 మందికి అంటే ఆల్రెడీ దరఖాస్తు చేసుకున్న వాళ్ళని దరఖాస్తులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారట. మరి ఇంతకుముందు దరఖాస్తు చేసుకుంటే మరి వారి ఫైల్స్ ఉన్నాయా, దరఖాస్తు పేపర్స్ మనం ఎంపీడీఓ లేకుంటే గ్రామ సెక్రటరీకి ఇచ్చాం, అవి ఉన్నాయో సరిగా లేవో. మరి పట్టణ ప్రాంతంలో అయితే ఎక్కడ ఉన్నాయో తెలియదు. మరి కొత్తగా అయితే అప్లికేషన్ మీరు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు మరి కొత్తగా దరఖాస్తులు అయితే గ్రామ స్థాయిలో అయితే, గ్రామాలలో అయితే మరి కార్యదర్శిని కలవండి, ఎంపీడీ ఆఫీస్లో కూడా వెళ్ళి కలవండి. మరి కొత్తగా దరఖాస్తులు ఇవ్వాలనుకుంటే దరఖాస్తు మళ్ళీ కూడా అన్ని జత చేసి ఇవ్వండి. ఆధార్ కార్డు ఇవన్నీ ఉంటాయి కదా, కావాల్సిన పత్రాలు కూడా ఇప్పుడు ఇవ్వండి. పట్టణ ప్రాంతంలో అయితే మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడండి, తెలుసుకొని మళ్ళీ దరఖాస్తు ఇవ్వండి. గ్రామీణ ప్రాంతంలో అయితే ఎంపీడీఓ లేకుంటే గ్రామ కార్యదర్శికి అయితే కలిసి మాట్లాడి ఇవ్వండి. మళ్ళీ ఎందుకంటే 2,00,000 మళ్ళీ మా పెన్షన్లు ఇలాంటి అవకాశం మళ్ళీ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. ఇప్పుడు 2.5 సంవత్సరాల మీద ఇంకా 2 సంవత్సరాలు ఉంటుంది. ప్రభుత్వం మళ్ళీ ఇచ్చే అవకాశం లేదు. కొత్తగా ఈ 2,00,000 మందికి అంటున్నారు. ఈ 2,00,000 మందికి ఇచ్చి మరి ప్రభుత్వం అయితే ఇవ్వదు. మరి ఎందుకంటే చాలా మంది ఉన్నారు లబ్ధిదారులు. మరి పెన్షన్ల పెంపు కోసం బడ్జెట్లో అసెంబ్లీలో ఎటువంటి ప్రస్తావన రాలేదు. దాని గురించి ఎటువంటి మాట మాట్లాడలేదు. ఈ పెన్షన్లు కూడా మరి ఆల్రెడీ కొన్ని అక్రమ పెన్షన్లు కొన్ని ఏరేసారు అనమాట. కొన్ని చనిపోయిన వాళ్ళు కొన్ని అన్ని ఏరివేస్తే 2-3 లక్షలు అట్లా తేలినాయి. వాటి ప్లేస్లో ఇవి ఇస్తున్నారని కూడా వార్తలు వచ్చినాయి అనమాట. మరి కొత్త పెన్షన్ల పెంపు అనేది 500 వరకు పెంచుతామన్నారు. అవి పెంచుతారో లేదో తెలియదు. ఎందుకంటే అసలు లేని వాళ్ళకు పెన్షన్లు ఆల్రెడీ వస్తున్న వాళ్ళకంటే అసలు రాని వాళ్ళు కూడా చాలా మంది ఎదురు చూస్తున్న వారికి ఇట్లాంటి నిర్ణయం తీసుకోరని వార్తలు వస్తున్నాయి. మరి ఇలాంటి అప్డేట్స్ పెన్షన్లకు సంబంధించి, మిగతా సంక్షేమ పథకాలకు సంబంధించి వార్తలు చెప్తూనే ఉంటాను ఎప్పటికప్పుడు. ప్లీజ్ లైక్ చేయండి. వీడియో పూర్తి చేసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని చేయని వాళ్ళు ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.